తప్పుడు ధృవపత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడుతున్న వారి నుంచి తమ పొలాన్ని కాపాడాలని మొరపెట్టుకున్నాడు కర్నూలు జిల్లా నన్నూరుకు చెందిన ఓ వ్యక్తి. అధికారుల అవినీతి వల్ల తమ పొలం మరొకరి పేరుపైన తప్పుడు ధృవపత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపించాడు. తన పొలానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందని, అయితే కొందరు వ్యక్తులు పొలంలోకి వచ్చారని యజమాని గిరి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చెందిన 4 ఎకరాల 16 సెంట్ల భూమికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, తామే అసలైన యజమానులమని గిరి అన్నారు. ఇక మరోవైపు గిరికి మద్దతుగా చుట్టుపక్కల ఉన్న భూమి యజమానులు అండగా నిలిచారు. చరిత్రలో మేము దీంట్లో పనులు చేసినాము, బాయిలు తోయినాము, కష్టాలు చేసినాము, ఇల్లుగడలు పండించినాము, అన్ని పెరలు పండించిన చేనులు సార్ ఇవి. ఇది కొన్నేది వసంత తిరిపాడు, కొన్నేది అయితే ఆయన కాలం అయిపోయా. ఆయన కొడుకు దగ్గరికి అయినాడు. వాళ్ళ పొలంలో ఏరే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా, వాళ్ళకి ఎవరు లేరు, 2-3 తల్లుల పిల్లలు ఉండేది. వాళ్ళ ముగ్గురికి భయపడిచ్చి నీ కొడుకుని నిన్ను జీపుతో కొడతాము, ట్రాక్టర్తో కొడతామని భయపడిచ్చి నాగేశు, చంద్ర, సూర్యుడు అటువంటి దౌర్జన్యం ఎక్కడ చూడలేదు సార్. ప్రమాణంగా చెప్తున్నారు వాళ్ళదే సార్ చేనిది. 1978లో రిజిస్టర్ డాక్యుమెంటు 02/1978లో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న భూమిని కళ్ళమద్దక్క సేన్ కానుకొని ఉన్న భూమిని కొన్నారు. ఆ భూమి సరాబ్ బుగ్గే దగ్గర నుంచి కొన్నారు. 1978 నుంచి నేటి వరకు సాగులనే వస్తున్నారు. మధ్యలో 1309లో సొసైటీలో ఆయకం పెట్టిన పత్రాలతో గతంలో ఉన్న ఎంఆర్ఓ గారు అవినీతికి అక్రమాలకు పాల్పడి మ్యాన్ప్లేట్ చేసి ఎవరైతే పొలం లేదో వాళ్ళకి 1309లో పొలం ఉన్నట్టు ఆన్లైన్లో ఎక్కించారు. ఎక్కించిన తర్వాత వాళ్ళకి పొలము 1309లో రాదు, 1310లో వస్తుందని చెప్పేసి మేము హైకోర్టులో కేసు వేసాం. హైకోర్టు